ask about his speech. జై తెలంగాణ. Relax, no, I'm just telling you what we decided, what has to be, as per my experience, which is very little in front of you. తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈరోజు మనము అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది. 1948 సెప్టెంబర్ 17 ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛా పతాకను ఎగరవేసిన రోజు. ఈ గడ్డపై రాచరికానికి ఘోరీ కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17. అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవం. రాష్ట్ర ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. స్వేచ్ఛ మన జీవన విధానం. ఈ స్వేచ్ఛ సాధన కోసం ప్రాణ త్యాగాలు సైతం వెనకాడని జాతి మనది. దీనికి చరిత్రనే సాక్ష్యం. అణిచివేత, పెద్దనారితనం, నియంతృత్వం, బానిసత్వ సంకెళ్లను బద్దలు కొట్టి స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి ఊపిరి వదిలిన వందలాది మంది అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి. అదేవిధంగా డిసెంబర్ 7, 2023 స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరో మైలురాయి. లోతైన అవగాహనతో, సమకాలీన చరిత్రపై నిశితమైన విశ్లేషణతో నేను ఈరోజు ఈ మాట చెబుతున్నాను. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మొదలైన స్వరాష్ట్ర ప్రస్థానం తిరిగి మళ్ళీ నియంతృత్వ నిర్బంధంలోకి జారిపోయిన తీరు గత ప్రభుత్వంలో మనం చూసాం. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంతృత్వ పాలనను ఓడించి ప్రజాపాలనను తెచ్చుకున్నాం. అందుకే డిసెంబర్ 7, 2023 కూడా ఒక చారిత్రాత్మక సందర్భంగా భవిష్యత్ తరాలకు గుర్తుండిపోతుందని నేను భావిస్తున్నాను. 77 ఏళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని, పోరాట చరిత్రను, ఇక్కడ ఉద్భవించిన ఉద్యమాల సరళిని సంపూర్ణంగా అకలింపు చేసుకొని ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని మేము ఈరోజు పరిపాలన చేస్తున్నాం. అహంకారపు ఆలోచనలు, బంధు ప్రీతి, అశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావు లేదు. కష్టమైన, నష్టమైన ప్రజలతో పంచుకుంటున్నాం. ప్రజల ఆకాంక్షలు, వారి ఆలోచననే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. తీసుకున్న నిర్ణయాలలో మంచి చెడు విశ్లేషించే అవకాశాలను ఇస్తున్నాం. తప్పులుంటే దిద్దుకుంటున్నాం. మంచి చేయడమే బాధ్యతగా మేము భావిస్తున్నాం. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలన్న తపనతో పని చేస్తున్నాం. ప్రతి పేదవాడి ముఖంలో ఆనందమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను, సంక్షేమ చరిత్రను తిరగరాస్తున్నాం. 7 దశాబ్దాలుగా తెలంగాణ ఆశిస్తున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మా ప్రభుత్వ ప్రాథమిక ఎజెండా. ఏ సామాజిక లక్ష్యాల కోసం తెలంగాణ తపించిందో, ఏ సమానత్వ సాధన కోసం మన గడ్డపై ఉద్యమాలు జరిగాయో, ఈ పవిత్ర లక్ష్య సాధననే మా ప్రాధాన్యత. అభివృద్ధిలోనే కాదు, స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం విషయంలో కూడా తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, విద్యనే మన విజయానికి వజ్రాయుధమని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవడమే కాదు, శాసించే స్థాయి తెలంగాణ యువతకు రావాలి. దానికి విద్యనే ఒక మంచి మార్గం. అందుకే
గొప్ప విజన్తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మనం ఆలోచన చేసి ప్రారంభించుకున్నాం. ఈరోజు నేను చెబుతున్నాను, భవిష్యత్తులో తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఈ స్కూళ్ళు కేంద్రాలుగా మారబోతున్నాయి. విద్యపై మేం చేస్తున్న వ్యయం ఖర్చు కాదు, భవిష్యత్ తెలంగాణకు పెట్టుబడిగా మేము భావిస్తున్నాం. తెలంగాణ బిడ్డలు అన్ని రంగాల్లో రాణించాలనేదే మా ఆలోచన. అందుకే విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం, ఇన్నోవేషన్కు పెద్దపీట వేస్తున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ రేపటి తెలంగాణ భవితకు భరోసా కేంద్రాలుగా మారుతాయి. రేపటి తరాన్ని యాచకులుగా కాదు, స్వీయ శక్తిమంతులుగా మార్చాలన్న సంకల్పంతో పని చేస్తున్నాం. దీనికి అనుగుణంగా రాష్ట్ర విద్యా పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడానికి ఒక కమిటీని నియమించి తెలంగాణ భవిష్యత్ అవసరాలను, అదేవిధంగా ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ యువత యొక్క ప్రాధాన్యత పెంచడానికి ఈరోజు మా ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. మిత్రులారా, మీకందరికీ తెలుసు, భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి చాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి తెలంగాణ వీర వనితలు పోరాటంలో ముందుండి నాయకత్వ పటిమను చాటారు. ఆ నాయకత్వ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని నేడు ప్రజాప్రభుత్వంలో మన ఆడబిడ్డల విజయగాథలను దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో మేం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇందిరా మహిళా శక్తి పాలసీలో భాగంగా నారాయణపేట జిల్లాలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు ద్వారా 6 నెలల్లో 15,50,000 రూపాయల లాభం ఆర్జించి అవకాశం ఇస్తే అద్భుతాలు చేయగలరని మా ఆడబిడ్డలు ఈనాడు నిరూపించడం జరిగింది. డ్వాక్రా మహిళా సంఘాలు ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఖమ్మం మహిళా మార్ట్ విజయవంతంగా నడుస్తుంది. రాష్ట్రంలో మరికొన్ని మహిళా మార్టులను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. అదేవిధంగా మిత్రులారా, ఆహార ధాన్యాల కొరత నుండి ఆహార సమృద్ధి సాధన వరకు ఈ దేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రైతును రాజును చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. హరిత విప్లవం నుండి ఉచిత విద్యుత్తు వరకు, రుణమాఫీ నుండి రైతు భరోసా వరకు రైతుల కోసం మనం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఆ వారసత్వాన్ని ప్రజాప్రభుత్వం కూడా మరింత గొప్పగా కొనసాగిస్తుంది. రాష్ట్రంలో 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేసిన రాష్ట్రము దేశంలోనే తెలంగాణ మొట్టమొదటిది. మాఫీ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులను ఆదుకునే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తున్నది. ఇందిరమ్మ రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి పెట్టుబడికి భరోసా ఇచ్చాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల సంక్షేమ విషయంలో రాజీ పడలేదు. కేవలం ఏడాది కాలంలో 1,04,000 కోట్ల రూపాయల రైతు ప్రయోజనాలపై ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి లేదు. 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద చివరి గింజ వరకు ధాన్యం కొంటున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. సన్నాలకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం
16,691 కోట్ల రూపాయల సబ్సిడీని విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నాం. గత ఏడాది 2,90,2.90 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ఈ ఏడాది 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిలోనే దేశం అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా మిత్రులారా, ప్రజాప్రభుత్వం తొలి 20 నెలల్లోనే ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సుమారు 60,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశాం. పోటీ పరీక్షల నిర్వహణలో అత్యంత పారదర్శకతతో వేగంగా ఫలితాలు వెల్లడించి నియామక పత్రాలు అందించాం. ఈ దేశ పరిపాలన వ్యవస్థలో తెలంగాణ భాగస్వామ్యం ఉండాలి. అందుకే అఖిల భారత సర్వీసులకు వెళ్ళాలని కోరుకునే తెలంగాణ బిడ్డల కోసం ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ద్వారా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ఈ నిరుద్యోగ యువకులకు అందిస్తున్నాం. సివిల్స్ మెయిన్స్కి ఎంపికైన 180 మందికి తెలంగాణ అభ్యర్థులకు ఆగస్టు 11న ఈ ఆర్థిక సహాయాన్ని అందించాం. మెయిన్స్కి ఎంపికైన వారికే కాక ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు ₹1,00,000 సహాయాన్ని అందిస్తున్నాం. ఢిల్లీలో వసతి ఏర్పాటు చేస్తున్నాం. ఇలా ఆర్థిక సహాయం పొందిన వారిలో ఇప్పటి వరకు 10 మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావడం తెలంగాణకు గర్వకారణం. మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తున్నాయని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, భూ పోరాటాల చరిత్రనే తెలంగాణ చరిత్ర. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి కారణంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ మొత్తం అస్తావ్యస్తమైపోయింది. తమ దోపిడీకి అడ్డుగా ఉన్నారనే రెవెన్యూ ఉద్యోగులను, సిబ్బందిని దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించి గత పాలకులు ముద్ర వేశారు. ప్రజాప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని చక్కదిద్ది రెవెన్యూ ఉద్యోగులకు ఆత్మగౌరవాన్ని ఇచ్చి ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించే దిశగా వారిని ప్రోత్సహిస్తున్నాం. అందులో భాగంగానే భూభారతి చట్టం తెచ్చాం. క్షేత్రస్థాయిలో ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఇటీవలనే 5,000 మంది గ్రామ పాలన అధికారులను నియమించడం జరిగింది. వాళ్ళు నిజాయితీగా ప్రజలకు సేవలు అందించి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను తిరిగి పునర్నిర్మిస్తారన్న విశ్వాసం, నమ్మకం మా ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉన్నది. ఈరోజు సాదా బైనామాలు కావచ్చు, భూభారతికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఈ గ్రామ పాలన అధికారులు ప్రజలకు చేరువై ఈ సమస్యల్ని పరిష్కరించాలని మా ప్రజా ప్రభుత్వం భావిస్తున్నది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు గ్రామాలలో పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకలు. కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నప్పుడు ఆ పేదల కళ్ళల్లో చూసిన ఆనందం నాకెనలేని సంతృప్తిని, సంతోషాన్ని అందించింది. తొలి విడతగా 22,500 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు లేని పేదవాళ్లకు అందించడం ద్వారా వాటికి సంబంధించి డబ్బుల చెల్లింపులు కూడా గ్రీన్ ఛానల్ ద్వారా నిర్మించుకున్న పని జరిగిన మరుక్షణమే ఆ పేదలకు నిధులను విడుదల చేస్తూ ఈనాడు పేదల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడానికి మా ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదనడానికి నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ అంటే దేశానికి ఆదర్శంగా నిలిచిన అన్నదాతలే కాదు, పేదలకు ఆకలి తీర్చే సన్న బియ్యం పథకం కూడా. సన్న బియ్య సంక్షేమ పథకానికి ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ రాష్ట్రం. దేశంలోనే మరే రాష్ట్రంలో ఇటువంటి పథకం లేదు. రాష్ట్రంలోని 3,10,00,000 మంది పేదలకు సన్న బియ్యం అందించడం ద్వారా ఆత్మగౌరవంతో బ్రతికి ఆ సన్న బియ్యంతోనే
తమ సంటి పిల్లలకు తినిపించే పరిస్థితి, ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను, ఆత్మగౌరవంతో కూడుకున్న తెలంగాణను ఈరోజు పేద ప్రజానికానికి అందించడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, కృష్ణానది జలాలు, గోదావరి నదీ జలాలకు సంబంధించి ఈనాడు జరుగుతున్న చరిత్ర మీకందరికీ తెలుసు. ఈ రెండు నదులు తెలంగాణ జీవ నదులు. ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు. గత పాలకుల తప్పులను సరిదిద్ది ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇటీవలే మన ఇంజనీర్లకు, న్యాయ నిపుణులకు స్పష్టమైన దిశ నిర్దేశం రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. కృష్ణా జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన, ముఖ్యంగా నికర జలాలు, వరద జలాలు, మిగులు జలాలు మొత్తం కలిపితే తెలంగాణకు రావాల్సింది 904 టీఎంసీల నీళ్లు. ఈ 904 టీఎంసీల నీళ్లను సాధించడానికి కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున పక్కాగా బలమైన వాదన వినిపించడానికి అవసరమైన సూచనలను, సలహాలను సాగునీటి పారుదల శాఖ మంత్రితో పాటు మేమే స్వయంగా సమీక్షించి వాళ్లకు సూచనలు చేయడం జరిగింది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలలో రావాల్సిన వాటా కోసము ఈ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పక్కడ్బందీగా ప్రయత్నం చేసి మనకు రావాల్సిన వాటాను సాధించుకుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 2027 ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆనాడు మొదలుపెట్టి వివిధ కారణాల చేత ఆగిపోయింది. ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేస్తే కృష్ణానది జలాలలో మన వాటాలను వినియోగించడమే కాదు, నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడమే కాకుండా 3,60,000 ఎకరాలకు సాగునీరును అందించి నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయాలి. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసే క్రమంలో మొన్న ప్రమాదం జరిగి కొంతమంది కార్మికులు చనిపోయినారు. ఆ కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా తిరిగి ఆ పనులను ప్రారంభించడానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ని 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితం చేయాలని, నల్గొండ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలని ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా, అవాకులు చెవాకులు పేలినా మా ప్రయత్నంలో మేము వెనకడుగు వేయం. సమస్యలు వచ్చినప్పుడు నిటారుగా నిలబడి ఆ సమస్యల్ని అడ్డుకుంటాం, ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటాం, తప్పుడు ప్రచారాలను తిప్పి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్. ఈ బ్రాండే మన యొక్క ఇమేజ్ ప్రపంచ స్థాయిలో. అందుకే హైదరాబాద్ గేట్వే ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దాలని ఈనాడు పూర్తి స్థాయిలో మన ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. దాంట్లో భాగంగానే హైదరాబాదు మహానగరం మన బలం, మన బ్రాండ్. ఈ బ్రాండ్ను భవిష్యత్తులో ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టే దీర్ఘకాలిక ప్రణాళికలను రచిస్తున్నాం. 2035 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అది సాధించిన నాడు భారతదేశానికే కాదు ప్రపంచానికే హైదరాబాద్ గేట్వేగా మారుతుంది. ఆ దిశగా మొత్తం రాష్ట్రానికి మేము మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ తెలంగాణ ఉండాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం. రోడ్లు, విద్యుత్తు, అదేవిధంగా రవాణా సదుపాయాలు, మురుగునీటి పారుదల, వాతావరణ స్వచ్ఛత, ఇలా అన్ని కోణాల్లో అత్యంత స్వచ్ఛమైన, సుఖమైన జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాదును మార్చాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ దశగా ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి.
1,00,000 కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాదు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హబ్గా మారుతుంది. హైదరాబాదు నగరానికి వచ్చే 100 ఏళ్ల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారంగా గోదావరి జలాలను తీసుకువస్తున్నాం. దీనికోసం 7,360 కోట్ల రూపాయలతో గోదావరి 2వ దశ 3వ దశ పనులను ఇటీవలనే ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. ఈనాడు దేశంలో గుజరాత్ సబర్మతి సరోవర్ రివర్ ఫ్రంట్ని, ఢిల్లీ గంగానది రివర్ ఫ్రంట్ని, ఉత్తరప్రదేశ్ యమునా నది రివర్ ఫ్రంట్, గంగా నది ఉత్తరప్రదేశ్లో, యమునా నది ఢిల్లీలో రివర్ ఫ్రంట్లుగా అక్కడి ప్రభుత్వాలు ప్రక్షాళన చేస్తున్నాయి. గుజరాత్తో, ఢిల్లీతో, ఉత్తరప్రదేశ్తో పోటీ పడి తెలంగాణ రాష్ట్రం మన మూసీ నది ప్రక్షాళన చేసి హైదరాబాద్ ఒక సుందరమైన నగరమే కాదు, వాతావరణ కాలుష్యానికి దూరంగా అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడానికి ఈనాడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న సందర్భంలో ఎదురైతున్న ఛాలెంజ్లను పరిష్కరించుకుంటూ మూసీ పరివాహక ప్రాంతంలో నిరుపేదలు అత్యంత కష్టమైన జీవితాన్ని గడుపుతున్నారు. నిన్నగాక మొన్న కురిసిన అత్యధిక వర్షాలు, క్లౌడ్ బస్ట్ వల్ల పేదల జీవితాలు అతలాకుతలమే కాదు, పేదలు మూసీ నదిలో కొట్టుకుపోయినారు. దీనికి ప్రధానమైన కారణం ఎక్కడ నివసించడానికి అవకాశం లేక హైదరాబాదు నగరంలో జీవనాధారం కోసం వచ్చిన వివిధ ప్రాంతాల వాళ్ళు మూసీ పరివాహక ప్రాంతంలో గుడిసెలేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ గతంలో జరిగిన తప్పిదాల వల్ల ఈనాడు ఆ పేదల జీవితం దుర్భరమైంది. ప్రజలు కొట్టుకొని పోతున్నారు మూసీ నదిలో. అందుకే ఆలోచన చేసి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పించే అభివృద్ధిని చేయడమే కాదు, మూసీ పరివాహక ప్రాంతాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్ది ఒక ఆర్థిక వ్యవస్థగా, ఒక నైట్ ఎకానమీ, హైదరాబాదు నగరం రోజంతా పనిచేస్తే మూసీ రివర్ ఫ్రంట్ మొత్తం రాత్రి మొత్తం సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అక్కడ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి అక్కడ వ్యాపార పారిశ్రామిక కార్యక్రమాలను నిరంతరం జరిగే విధంగా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే కాదు, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అక్కడ వస్తాయి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన, మూసీ నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్రానికి ఒక సైకిల్ కొత్త ఆర్థిక వ్యవస్థను అందిస్తాం. ఈరోజు ఉదయం 6-7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే మన వ్యాపార కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ మూసీ నది పరివాహక ప్రాంతంలో రాత్రి మొత్తం ఆర్థిక వ్యవస్థ నడిచే విధంగా ప్రతి వాళ్ళు ఏమి కావాలన్నా అక్కడ నుంచి పొందవచ్చు, ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధి చేస్తాం. ఇదే కాదు, హిందువులకు సంబంధించిన దేవాలయం కావచ్చు, ముస్లిం సోదరులకు సంబంధించిన మసీదు కావచ్చు, సిక్కు సోదరులకు సంబంధించిన గురుద్వారా కావచ్చు, క్రిస్టియన్ సోదరులకు సంబంధించిన చర్చిలు కావచ్చు, ఈ నదీ పరివాహక ప్రాంతంలో మత సామరస్యంతో కూడుకున్న గొప్ప కట్టడాలను కట్టడం ద్వారా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేయడమే కాకుండా తెలంగాణ వైతాళికులు, తెలంగాణ చరిత్రకు, తెలంగాణ పోరాటాలకు ప్రతీకలైన గొప్ప వ్యక్తుల యొక్క అక్కడ విగ్రహాలు పెట్టుకోవడం ద్వారా ప్రపంచ పర్యాటకులకు తెలంగాణ చరిత్రను అందించడానికి ఈ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధి చేయబోతున్నాం. ఈనాడు హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో వెళ్తే కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి. ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే ఆ దుర్గంధంతో మనం చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిలో మార్పు రావాలి. ఈ మార్పు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. వీటి కోసం నా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో ఒడిదుడుకులు వచ్చినా నిటారుగా నిలబడి అడ్డుకుంటాం, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తాం. భవిష్యత్ తరాలకు మూసీ నది పరివాహక ప్రాంతం
ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈనాడు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. తొందరలోనే ఈ ప్రణాళికలను కార్యక్రమాలను ప్రారంభించుకుంటాం. డిసెంబర్ 9, 2025 లోపల ఈ ప్రణాళిక కార్యక్రమాలను ప్రారంభించుకుంటామని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా ఓఆర్ఆర్పై తలపెట్టిన గేట్వే ఆఫ్ హైదరాబాద్ గొప్ప స్వాగత తోరణంగా నిలుస్తుంది. 24,000 కోట్ల రూపాయల అంచనాతో మెట్రో 2వ దశ విస్తరణ ప్రాజెక్టును చేపట్టబోతున్నాం. ఇప్పటికే 69 కిలోమీటర్లు ఉన్న మెట్రో మార్గానికి అదనంగా 2వ దశలో 77 కిలోమీటర్ల మేర మెట్రో రైలును నిర్మించాలనే ప్రయత్నాలు చేస్తున్నాం. తొందరలోనే మెట్రో విస్తరణ పనులను కూడా ప్రారంభించుకుంటామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ ప్రాంతం పోరాటాలకు వేదిక, తెలంగాణ ప్రాంతం త్యాగాలకు వేదిక, తెలంగాణ ప్రాంతం అమరవీరులకు ఒక ప్రతీక. అలాంటి తెలంగాణ ప్రాంతాన్ని ఈనాడు మత్తు మహమ్మారి, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నది. ఇది నా సమస్య, మీ సమస్య, ప్రతి పేదవాడి సమస్య. ధనవంతులు, శ్రీమంతులు లేదా విలాసవంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళే ఈ గంజాయి డ్రగ్స్ బారిన పడడం లేదు. ఈనాడు జరుగుతున్న కేసులు, వస్తున్న సమాచారం, మధ్యతరగతికి సంబంధించిన యువత కూడా పెడధోరణిలో పోతున్నారు. పట్టణానికే పరిమితంగా, నగరానికే పరిమితం కాలే, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈనాడు గంజాయి మూలాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కేసులు జరుగుతున్నాయి. ఈ కేసుల వెనకాల చూస్తే గంజాయి ప్రభావమో, డ్రగ్స్ ప్రభావమో అధికంగా కనిపిస్తుంది. అందుకే మిత్రులారా, ఈనాడు మీ అందరి సహకారాన్ని నేను కోరుకుంటున్నా. ప్రజలు ఇందులో సంపూర్ణంగా ఈ ప్రభుత్వంతో కలిసి రావాలి. కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కొంతమందికి మా ప్రయత్నం నచ్చకపోవచ్చు, కానీ ప్రజల నుంచి నేను ఆశిస్తున్నా మీరందరు అండగా నిలబడాలి. అందుకే గతంలో జరిగిన పరిణామాలు మీకు తెలుసు. డ్రగ్స్కు సంబంధించి హైదరాబాద్ గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఫర్ డెవలప్మెంట్ అనుకుంటా డ్రగ్స్కి గేట్వేగా కొంతమంది మార్చుకోవడం జరిగింది. అందుకే ఈనాడు ఈ డ్రగ్స్ను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చినాం. ఎక్కడైనా మీకు అందరికీ తెలుసు, గద్ద ఆకాశంలో ఎన్ని వందల మీటర్ల పైన ఎగిరినా తన టార్గెట్ను నిశితంగా గమనించి పక్కాగా గద్ద తను చేయాల్సిన పని చేస్తుంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ గంజాయిని, డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చినాం. ఇది భవిష్యత్తులో తెలంగాణ యువతను సరైన దారిలో పెట్టడానికి, ఈ డ్రగ్స్, గంజాయి వ్యాపారాలు చేసే వాళ్ళను నిర్మూలించడం కోసం ఈనాడు ఈ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొంతమందికి నచ్చకపోవచ్చు, అయినా ఇందులో వెనుకడుగు వెయ్యాలన్న ఆలోచన లేదు. మొన్న జరిగిన ప్రపంచ దేశాలలో 138 దేశాలు ఈ గంజాయి డ్రగ్స్ నిర్మూలన మీద ఒక పోటీ జరిగింది. దాంట్లో హైదరాబాద్ పోలీస్ వరల్డ్ పోలీస్ సమ్మిట్ WPS 2025లో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రథమ బహుమతి సాధించింది. 138 దేశాలలో గంజాయి డ్రగ్స్ను నియంత్రించడంలో పోలీస్ వ్యవస్థల మధ్యలో పోటీ జరిగితే హైదరాబాదు నగర పోలీస్ వ్యవస్థ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలబడ్డది. అంటే ఈరోజు మా ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ను నియంత్రించడానికి ఏ రకంగా మన పోలీస్ వ్యవస్థ ప్రయత్నం చేస్తుందో మీరందరూ గమనించాలి. కాబట్టి మిత్రులారా, ఈరోజు గంజాయి డ్రగ్స్కి సంబంధించి ఎంత పెద్దవారు ఉన్నా, ఎవరి బంధువులున్నా, ఎవరి మిత్రులున్నా, ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. రాజకీయాలలో వాళ్ళకు హోదాలు ఉండొచ్చు, ఆ హోదాలలో ఉన్న వాళ్ళకు బంధువులు ఉండొచ్చు, ఆ బంధువులకు ఫామ్ హౌజులు ఉండొచ్చు. కానీ ఫామ్ హౌజులు డ్రగ్స్కో, గంజాయికో కేంద్రాలుగా మారి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామంటే ఫామ్ హౌజుల్లోనే కాదు, బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్కొచ్చి మరి కటకటాల వెనకాల వేస్తుంది. ఇతర దేశాల నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి శాశ్వతంగా ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాపారాలను కూడా చేస్తుండ్రు. మా పోలీస్ వ్యవస్థ వాళ్ళ పట్ల కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టింది. ఖచ్చితంగా వాళ్ళందరిని కూడా పట్టుకుంటాం, వాళ్ళందరినీ కటకటాల వెనకాల తోసేస్తాం.
ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా దేశంలోనే ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన వ్యవస్థలు అన్నీ పనిచేస్తున్నాయి. మీరందరూ సహకరించాలి. తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చెయ్యాలి. మనం ఎంత కష్టపడి జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని ఆస్తులు అంతస్తులు కూడబెట్టినా మన పిల్లలు వ్యసన పరులై గంజాయికో డ్రగ్స్కో బానిసలైతే మన బాధ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధితో కూడుకున్న ఈ ప్రయత్నాన్ని రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగతమైన దేశాలకు అతీతంగా ఈ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో వితండవాదం చేయడం కానీ, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టే వాళ్లను తెలంగాణ సమాజం బహిష్కరించాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఆనవాళ్లు ఉండొద్దు. ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలకు వేదిక, త్యాగాలకు పునాదులు. ఈడ అమరవీరులు గొప్ప త్యాగాలు చేసిన చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర కాలగర్భంలో కలిసిపోకూడదు. ఈ గంజాయి డ్రగ్స్ బ్యాచ్ను వదలకూడదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ రైజింగ్ 2047 ఏ గ్రామమైనా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ సంస్థ అయినా పక్కా ప్రణాళికలను పకడ్బందీగా తయారు చేసుకొని వాటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళితే విజయాలు సాధించడం పెద్ద విషయం కాదు. ఆ విధమైన ప్రణాళికల కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను పూర్తి చేసుకుంటున్నాం. 2047కి దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశమే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ప్రపంచంతో పోటీ పడి అభివృద్ధి జరిగిందో ఒక నమూనాగా తెలంగాణను తీర్చిదిద్దాలని, భవిష్యత్ తరాలకు ఒక విజన్ డాక్యుమెంట్ ఇవ్వాలని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని డిసెంబర్ 9, 2025 నాడు తెలంగాణ జాతికి అంకితం చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈ పాలసీ డాక్యుమెంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్గా మారుతుంది. అందుకే ఈనాడు మేధావులు, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వండి. మీ అనుభవాన్ని తెలంగాణ కోసం వినియోగించండి. ఈ తెలంగాణ రాష్ట్రం చేసే ప్రణాళిక తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఈ దేశానికే ఆదర్శంగా నిలబడాలి. ఈరోజు నీతి ఆయోగ్ కావచ్చు, ప్రధానమంత్రి సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు ఈ అంశాలను ప్రస్తావించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తిగా వినడం జరిగింది. మా ప్రణాళికలకు సహకరించడానికి కూడా మాట ఇవ్వడం జరిగింది. అందుకే ఈరోజు మనం రచించుకోబోయే తెలంగాణ రైజింగ్ 2047 రాబోయే 100 సంవత్సరాలకు అభివృద్ధి నమూనాగా పక్కా ప్రణాళికతో ముందుకు వస్తున్నాం. ఈ ప్రణాళిక తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. ఈ ప్రణాళికనే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా ఇందులో భాగంగానే భారత్ ఫ్యూచర్ సిటీ ఈరోజు 400 సంవత్సరాల ముందు కులీ కుతుబ్ షాహీలు, నిజాం సర్కార్లు, అదేవిధంగా బ్రిటిషర్సు, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రులు ఈరోజు హైదరాబాద్ను, సికింద్రాబాద్ను, సైబరాబాద్ను నిర్మించడం జరిగింది. ఈరోజు మన అవసరాలు పెరిగిపోయినాయి. ఈరోజు ఉన్న వ్యవస్థ, ఈ ఉన్న మొత్తం మనకున్న సిస్టమ్ అంతా కూడా సరిపోవడం లేదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలి. అది భారత్కే ఒక ఫ్యూచర్ సిటీగా, ఒక భవిష్యత్తు నగరంగా ఉండాలని ఆలోచన చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికలు చేస్తున్నాం. దాదాపుగా 30,000 ఎకరాలలో ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన నగరంగా ఈరోజు కొత్త నగరాన్ని నిర్మించుకోబోతున్నాం. దీనికి కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాం. వాటన్నిటి కూడా ప్రణాళికలు సిద్ధమైనాయి.
కొంతమంది అక్కడి ప్రాంత రైతులను ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టాలన్న ఆలోచన చేస్తారు. వాళ్ళు చేయనిది ఇతరులు ఎవరు చేసినా వాళ్ళ యొక్క అక్కసు అసూయ వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. ఒక గొప్ప నగరాన్ని నిర్మించుకునే అవకాశం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కింది. అందుకే భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ఆ ప్రాంత రైతులు కానీ ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రావాలి. వాళ్ళందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రేపు భవిష్యత్ నగరం ప్రపంచానికే వేదిక కాబోతుంది. పెట్టుబడులకు కానీ సాంకేతిక నైపుణ్యాన్ని కానీ అభివృద్ధి ప్రణాళికలకు అదొక వేదిక కాబోతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక రంగంలో నిలదొక్కునేలా చేసి ఒక ధనిక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే అవకాశం ఉంది. దానికి కూడా మీరందరి సహకారం ఉండాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి అని చెప్పి మన వాళ్ళందరినీ ప్రజాప్రతినిధులను ప్రజా సంఘాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దానికి రీజనల్ రింగ్ రోడ్డు అభివృద్ధికి రాచమార్గంగా మారబోతుంది. ఈరోజు 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఈరోజు మనకింత అభివృద్ధి తెచ్చిపెట్టింది. ఈనాడు రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఆమోదించింది. రీజనల్ రింగ్ రోడ్డు 360 కిలోమీటర్లు రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రీజనల్ రింగ్ రైలు ప్రణాళికలు కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఆమోదించింది. అదేవిధంగా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో మనం రేడియల్ రోడ్స్ వేసుకోబోతున్నాం కొత్తగా. ఈరోజు హైదరాబాద్ కానీ బెంగళూరు రోడ్డు కానీ లేకపోతే ముంబై రోడ్డు కానీ ఆల్రెడీ గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందినాయి. రోడ్డు వైడనింగ్లో వాటిని కూలగొట్టాలంటే చాలా కష్టమైన పని అయింది, పేదలకు నష్టం జరుగుతుంది. అందుకే నూతనంగా రేడియల్ రోడ్స్ ప్లాన్ చేస్తున్నాం. ఈనాడు మనము ఫ్యూచర్ సిటీ నుంచి ఒక రేడియల్ రోడ్, అదేవిధంగా బుద్వేల్ కోత్వాల్గూడ నుంచి ఈరోజు చందన్వాల్లి నుంచి కొడంగల్ వరకు ఇంకొక రేడియల్ రోడ్డుని ఈ రకంగా 10 నుంచి 12 రేడియల్ రోడ్స్ని ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు వేయదలుచుకున్నాం. ఇదే కాదు, ఈనాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినాం. బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ గురించి జపాన్ వైపు చూస్తారు. జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్కు తీసుకెళ్ళాడు. నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి, సౌత్లో ఉండే నగరాలకు కనెక్టివిటీ పెరగాలని. మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్, బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి. భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవేలే కాదు, వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది. ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి. అందుకే మనకు ఈరోజు తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్పగా మనం ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటిలో మీ అందరి సహకారం ఉండాలి. జపాన్, సింగపూర్ లాంటి దేశాలు అభివృద్ధి చెందినాయని మాట్లాడుతున్నాం. అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం నాయకుల యొక్క సంకల్పం, ప్రభుత్వాల యొక్క ప్రణాళిక. అందుకే ఈనాడు జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, లేకపోతే ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా సరే మన ప్రాంతం వెనుకబడి ఉండకూడదు. మనకు మేధస్సు ఉంది, మనకు పరిస్థితులు ఉన్నాయి, మనకు ప్రణాళికలు ఉన్నాయి. వీటిని అమలు చేసే సంకల్పం ఒకటే ఇంతకాలం లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఆ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అక్కడక్కడ భూమి కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటాం. వాళ్ళందరూ కూడా అభివృద్ధికి సహకరించాలి. కొంతమంది రాజకీయాల కోసం కొన్ని ఆలోచనలు చేసి ఈ స్థలాలు పోతున్న రైతులను రెచ్చగొట్టాలని రోడ్ల మీదకి తేవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటాయి. తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా కొంతమంది మారి రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా పని చేస్తే వాళ్ళ పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఈనాడు తెలంగాణ అభివృద్ధి చేసుకోకపోతే, మనం ఈనాడు తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకోకపోతే మన భవిష్యత్ తరాలకు మనమే తీరని నష్టం చేసిన వాళ్ళమవుతాం. కాబట్టి ఈనాడు మనందరం ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదాం. ఈ తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకుందాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీ పడదాం. జెండాలు పక్కన పెట్టండి. ఈరోజు ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చేస్తున్న అభివృద్ధిలో కలిసి రాండి. ఒకవేళ రావడం ఇష్టం లేకపోతే మీరు మౌనంగా ఉన్నా పర్వాలేదు.
ఈ ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం పని చేస్తానే ఉంటుంది. ప్రజలిచ్చిన మాట, ప్రజలిచ్చిన ఆశీర్వాదం మా కండగా ఉన్నంత కాలం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. ఈ రోజు సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ సంక్షేమాన్ని, ఈ అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలని ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై హింద్, జై తెలంగాణ. విజన్ 47 సంకల్ప పత్రం ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారి దార్శనిక నేత్రం, ప్రజా పాలన ప్రభుత్వ ప్రణాళికా క్షేత్రం. ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మనందరం అంకిత భావంగా మలుచుకుందాం. దిల్ దిమాగ్ కలగల్పి సాగుతూ ప్రపంచ విశ్వాసాన్ని గెలుచుకుందాం. మన తెలంగాణ కోసం, ఘన తెలంగాణ కోసం ఎప్పుడూ నిలబడుదాం. జాతీయ గీతాలాపన కోసం ఇప్పుడు నిలబడదాం. ప్రజాపాలన మహోత్సవ వేళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగల్లో పాల్గొంటున్న ప్రజా ప్రతినిధులకు అందరికీ ఈ వేదిక నుంచి మరోమారు నమస్సులు, శుభాకాంక్షలు అందజేద్దాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు, గౌరవనీయులైన న్యాయమూర్తులు, గౌరవనీయులైన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, వివిధ కార్యక్షేత్రాల్లో విద్యుక్త ధర్మ నిర్వహణ చేస్తున్న ఎందరో సిబ్బంది, ఉద్యోగులు, అధికారులు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇక్కడ ప్రత్యక్షంగా క్షేత్రంలోనూ, ప్రసారం ద్వారా వివిధ క్షేత్రాల్లో కార్యక్రమాలు వీక్షిస్తున్న అసంఖ్యాక ప్రజలు అందరికీ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు అందజేస్తోంది వేదిక.